హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక చక్కటి హెర్బల్ హెయిర్ ఆయిల్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో సింపుల్గా చేసుకొని మన జుట్టుని హెల్దీగా ఉంచే హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను. కానీ ఈ వీడియోలో మాత్రం జుట్టుని హెల్దీగా ఉంచడమే కాకుండా డాండ్రఫ్ని తగ్గించి, స్కాల్ప్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించి, మన జుట్టుకి మరిన్ని బెనిఫిట్స్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేయబోతున్నాను. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ చక్కటి అద్భుతమైన హెయిర్ ఆయిల్ ప్రాసెస్ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను 200 నుండి 250 ml వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని తీసుకున్నాను. మనం ఇలా కొద్దిగా చేసుకుంటేనే ఆయిల్ ఫ్రెష్ గా ఉంటుందండి. ఒకవేళ మీ ఇంట్లో 4-5 మెంబర్స్ కనుక యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఒక 500 ml వరకు చేసుకోండి. అంతేకాని లీటర్ల కొద్ది చేసి పెట్టుకోకండి. అలా అయితే అంత ఫ్రెష్ గా అనిపించదు, కొన్ని రోజుల వరకు స్మెల్ మారినట్టుగా అనిపిస్తుంది. సో కొద్దిగా చేసుకొని పెట్టుకోండి. చూడండి, దీంట్లోకి 2 స్పూన్ల కాలోంజీ సీడ్స్ వేస్తున్నాను. ఈ కాలోంజీ సీడ్స్ మన హెయిర్ గ్రోత్ తో పాటు హెయిర్ డ్యామేజ్ ని కూడా తగ్గిస్తాయండి. అలాగే స్కాల్ప్ ని హెల్దీగా కూడా ఉంచుతాయి. అలాగే దీంట్లోకి కొద్దిగా గోరింటాకు ఆకుల్ని వేస్తున్నాను. ఇవి మన జుట్టుని సాఫ్ట్ గా ఉంచుతాయండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా రోజ్ పెటల్స్, ఇవి గులాబీ రేకులండి. వీటిని ఇలా పచ్చిగానే వేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే ఏ గులాబీ పూలైనా సరే ఇలా రేకులను తీసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఒక 3 మందారం ఆకులను వేస్తున్నాను. వీటిని ఇలా పెద్దగా కాకుండా చిన్నగా కత్తిరించేసి వేసుకుంటే చక్కగా వేగిపోతాయి. అలాగే ఒక 2 మందారం పూలను కూడా వేసుకోవాలి. దీంట్లోకే అలోవెరాని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడే ఇవి చక్కగా మనకు ఆయిల్లో ఉడికిపోతాయి. అలాగే దీంట్లోకి కొద్దిగా తులసి ఆకుల్ని కూడా వేసుకోవాలండి. తులసి ఆకులు వేయడం వల్ల మనకు డాండ్రఫ్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ని చక్కగా వేడి చేసుకోవాలి. ఎలా వేడి చేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ ముందుగా ఇలా వాటర్ ని హీట్ చేసుకొని ఈ హీట్ అవుతున్న వాటర్ లోకి నెమ్మదిగా మన ఆయిల్ గిన్నెని ఇలా పెట్టుకోవాలి. కోకోనట్ ఆయిల్ ని ఎప్పుడైనా సరే ఈ విధంగా డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే హీట్ చేయాలండి. అప్పుడే అది ఈవెన్ గా హీట్ అవుతుంది. మనం వేసిన ఏ ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కూడా మాడకుండా దానిలో నుండి మనకి ఎన్ని బెనిఫిట్స్ రావాలో ఆ బెనిఫిట్స్ అన్ని పూర్తిగా అందుతాయి. మనం సిమ్ లో పెట్టుకొని వేడి చేసినా కానీ ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ మాడిపోయే అవకాశం ఉంటుందండి. సో కోకోనట్ ఆయిల్ ని ఎప్పుడైనా సరే ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే ఒక 15 నుండి 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా 25 మినిట్స్ కంటే అస్సలు ఎక్కువగా హీట్ చేయొద్దండి. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం రంగు మారి కాస్త నలుపు రంగులోకి మారే వరకు వేడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 20 మినిట్స్ వరకు పడుతుందండి. సో నిదానంగానే వేడి చేసుకోవాలి. అలాగే ఎప్పుడైనా ఇలా లోతుగా ఉండే గిన్నెలోనే ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి. అప్పుడే అది ఎటు ఒక వైపుకు వంగినా ఏమైనా ఆయిల్ అనేది దొర్లిపోకుండా ఉంటుంది. అలాగే ఈ వాటర్ ని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే మరిగించుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్ లో పెట్టి మరిగించొద్దు. నేను 20 మినిట్స్ కరెక్ట్ గా హీట్ చేశానండి. చూడండి, ఇవన్నీ రంగు కూడా మారిపోయాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ బ్రింగ్రాజ్ పౌడర్ వేస్తున్నానండి. ఇంత గల్జేరు అంటారు కదా, ఇది విలేజ్ లో అయితే మనకి చెట్లే దొరుకుతాయండి. చెట్లు దొరికే వాళ్ళు ఎంచక్క ఆకులను యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు చెట్టు దొరకలేదు కాబట్టి ఇలా నేను పౌడర్ తీసుకున్నాను. ఇది నేను ఖాదీ బ్రాండ్ తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కానీ ప్యూర్ గా బ్రింగ్రాజ్ పౌడర్ ని తీసుకోండి. ఈ బ్రింగ్రాజ్ పౌడర్ మనకు స్కాల్ప్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. మన హెయిర్ డ్యామేజ్ అయినా కానీ డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే దీంట్లోకి 1 స్పూన్ మెంతి పౌడర్ ని వేసుకోవాలి. ఈ మెంతులు కూడా మనకి చక్కగా ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. అలాగే మెంతుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. చాలా రకాల ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవి మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ పౌడర్స్ ని మనం ఆయిల్ హీట్ చేసుకుంటున్నప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్స్ ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఇవన్నింటిని వడగట్టుకోవాలి. ఇది పూర్తిగా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ ని వేసేసుకోవాలి. చూడండి,
ఈ విధంగా ఆయిల్ ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మన హెయిర్ కి మంచి హెల్దీగా ఉంటాయండి. అలాగే వీటి కోసం అసలు ఖర్చు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని ఇంట్లో దొరికేవే. ఆయిల్ తీసుకున్న తర్వాత దీన్ని పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని స్నానం చేసే ముందు కాళ్ళు చేతులకు ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీకు ఇది గట్టిగా కనుక అనిపిస్తే మళ్ళీ కొద్దిగా కోకోనట్ ఆయిల్ ని కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి చక్కటి అద్భుతమైన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది మన జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది, డాండ్రఫ్ ని తగ్గిస్తుంది, హెయిర్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది, స్కాల్ప్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఇలా చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్. ఈ ప్రాసెస్ లో మీరు తప్పకుండా ఒకసారి ఈ ఆయిల్ ని ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందని. ఇప్పుడు దీన్ని గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇదివరకు కూడా చెప్తానండి, ఆయిల్ ఎప్పుడైనా ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది. మనం రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినట్టే దీన్ని యూజ్ చేయాలండి. ఇది యూజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీకు తప్పకుండా తెలుస్తుంది. మీరు తప్పకుండా ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ ని ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.